లేని వారు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా ఇతరుల నుంచి పిల్లలను దత్తత తీసుకున్నవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా దత్తత తీసుకొని 3-4 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పిల్లలను స్వాధీనం చేసుకోవడంతో ఆ తల్లులు ఆవేదన వర్ణనాతీతం. హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల కిడ్నాప్ ముఠా బయటపడింది. ఈ ముఠా పిల్లలను ఎవరెవరికి ఇచ్చారో పోలీసులకు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలను పెంచుకుంటున్న 10 మంది తల్లుల్ని గుర్తించారు. వారి వద్ద నుంచి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. గత 6 నెలలుగా తల్లులంతా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని, వెంటనే తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ ఆ తల్లులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ బాధను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే మాకు పిఎస్ కి మాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏమన్నారంటే ఒక్కసారి రాండమ్మా, మే 22కి కాల్ చేసి ఒక్కసారి రాండమ్మా, మీ పాప ఎలా ఉందో, బాగుందా, మంచిగా ఉందా అని చెప్పారు. చెప్తే మీరెవరని అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా, మేడిపల్లి పిఎస్కి రండి, మీ పాప ఎలా ఉందో చూసి మళ్ళీ పంపించేస్తామమ్మా అని అంటే మేము పిఎస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక తర్వాత మమ్మల్ని అడిగారు. 6:30కి మమ్మల్ని అడిగినాక తర్వాత పోలీస్ వాళ్ళు అడిగినాక తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రేపు రాండమ్మా, మీకు మంచిగా అన్ని చెక్ చేస్తాము, పాప ఎలా ఉందో ఏంటో ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. అన్నాక తర్వాత మీరు ఎలా తీసుకున్నారు ఏంటిదని అంటే నేను తీసుకోవడం పూజారి దగ్గర తీసుకున్నాను. 5 days పాప నేను తీసుకోవడం కూడా ఒక కానుకగా నేను నీకు వదిలేస్తున్నాను అమ్మా అని చెప్పేసి నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినాక తర్వాత ఏమైందంటే ఆ పాప కండిషన్ కూడా చనిపోయే స్టేజ్ లో ఉండడం కూడా నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ నేను ఒక 3 years పెంచుకున్నాము. మా బాధ కూడా పోలీస్ స్టేషన్ లో చెప్పాం కూడా. చెప్పినాక తర్వాత మీ పాప మీకే వస్తుందమ్మా అని చెప్పి ఒక స్కూల్ టైం లాగా మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6:30 వరకు పిల్లలది ఏం ఆలోచించకుండా మమ్మల్ని ఘోరంగా తిప్పినారు. అన్నిటికన్నా చాలా విలువైనది ఏది అంటే మాతృత్వం అంటే ఏంటి? తల్లి కావడం. కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా ఎవరైతే తల్లులు కాలేకపోయారో వారు చిన్నప్పుడే పిల్లలని వాళ్ళు అనాథలని చెప్పేసేసి వేరే వాళ్ళు చెప్తే అది నమ్మి వీళ్ళు పిల్లలని పుట్టినప్పుడు తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని 2 ఏండ్లు 3 ఏండ్లు 4 ఏండ్లు నుంచి కూడా వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత ఎవరైతే ఈ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిచ్చారో, ఎవరైతే అమ్మారో అదొక ముఠా అని చెప్పేసి బయటపడ్డ తర్వాత వీళ్ళందరికీ కూడా సెక్షన్లో మనకు 36, 37 ఈ ఏవైతే ఉంటాయో దాంట్లో నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా పిలిచి మీ పిల్లల్ని మేమేం హ్యాండ్ ఓవర్ చేసుకోము, దయచేసి కాకపోతే మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేసి పంపిస్తాం, అంతే, మీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము అని చెప్పేసేసి అంటే వీళ్ళందరూ కూడా పిల్లలతో పాటు మీడియా ముఖంగా కూడా వెళ్ళి అక్కడ పిల్లలతో పాటు వెళ్తే అక్కడ మీరు అక్రమంగా ఈ పిల్లల్ని పెంచుకుంటున్నారు కాబట్టి ఈ పిల్లల్ని పెంచుకునే రైట్ మీకు లేదు అని చెప్పేసేసి అనేసి ఈ పిల్లలని అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో మొత్తం 16 మంది పిల్లలు ఉన్నారో దీంట్లో ఈ 10 మంది ఏం చేశారంటే ఈ పిల్లలందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిశు సంక్షేమ శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ కస్టోడియన్ లో పెట్టుకున్నారు.